ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అన్నీ కలిసి వస్తే అనుకున్న దానికన్నా స్పీడ్ పెరుగుతుంది అంటారు. అంతా పాజిటివ్ వైబ్ కనిపిస్తుందంటారు. ఇప్పుడు రామాయణ విషయంలో దాన్నే విట్నెస్ చేస్తున్నారు నార్త్ జనాలు. మామూలుగా భారీ ప్రాజెక్టుల్లో స్కెడ్యూల్స్ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అద్భుతం జరిగినట్టే. అలాంటిది అనుకున్న దానికన్నా ముందు జరిగితే ఈ థాట్ ఎవరికి రాదు అనే అనాలి. అలాంటిది రామాయణ విషయంలో సాధ్యపడుతోందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి. మైథలాజికల్ సినిమాలకు టైం ఎక్కువ కావాలి. ప్రీ ప్రొడక్షన్కే కాదు, పోస్ట్ ప్రొడక్షన్కి కూడా ఊహించినంత సమయం పడుతుందన్నది ఇప్పటి వరకు మనం గమనించిన విషయం. అయితే వాటన్నిటినీ పక్కాగా అంచనా వేసుకొని ఈ దీపావళికి ఫస్ట్ పార్ట్ని, వచ్చే దీపావళికి సెకండ్ పార్ట్ని రిలీజ్ చేస్తామని చెప్పేశారు రామాయణ మేకర్స్. ఏడాది గ్యాప్తో 2 పార్టులు రావటం సాధ్యమేనా అనే చర్చ ఆల్రెడీ ఉంది. ఈ మే నుంచి సీక్వెల్ కోసం రణబీర్ కపూర్ సెట్కి రావాలన్నది ఇనీషియల్ ప్లాన్. కానీ ఇప్పుడు మార్చి నుండే సీక్వెల్ షూట్లో ఉంటారట రణబీర్. సంజయ్ లీలా బన్సాలి హెల్త్ ఇష్యూస్తో లవ్ అండ్ వార్ షూట్ మే తర్వాతకి పోస్ట్ పోన్ అయిందట. దీంతో ఆ కాల్ షీట్ రామాయణ మేకర్స్కి ఇచ్చేశారు రణబీర్. టాక్సిక్ వాయిదా పట్టంతో ఆ మూవీ ప్రమోషన్ల కోసం అలాట్ చేసిన కాల్ షీట్ని కూడా యష్ ఇప్పుడు రామాయణకే ఇస్తున్నారట. సో రామ రావణ హనుమంతుడి మధ్య వచ్చే సన్నివేశాలను మేలోపు పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారట మేకర్స్. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.